మన దగ్గరికి హైదరాబాద్కు ఒక ట్రాన్స్జెండర్ అఘోర, యాక్చువల్ శ్రీనివాస్ తన పేరు, మారిన తర్వాత నాగసాధు అఘోర అని చెప్పేసి వస్తే నేను ఇంటర్వ్యూ చేశాను. అంటే ఇప్పుడు కంప్లీట్ మీరు శ్మశానంలో ఉన్నారు, కాశీలో హరిశ్చంద్ర ఘాట్లో శ్మశానంలోనే ఉన్నారు మీరు, ఎందుకంటే వెనకాల శ్మశానంలో ఉన్నారు కాబట్టి శవాలను సాధనలో శవం తినడానికి ఇస్తారు, అందుకు మీ దాంట్లో ఉంటారు. అంటే ఇక్కడ వేసే శవాలు తింటామని చెప్పేసి ఆవిడ అన్నది, కానీ నిజంగా మీరు శవాలను సాధనలో ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియలో మాత్రమే ఆ దేవతా స్థితికి మాత్రమే కొంతవరకు తీసుకుంటాం. అట్లాగే జంతువులాగా మనము తినటం అయితే ఉండదు. సాధనలో ఒక ప్రక్రియ, ఆ సాధన చేసేటప్పుడు ఆ దేవత ఆదేశిస్తుంది. చండాల సాధన ఉంటుంది. చండాల సాధన చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ దేవత ప్రత్యక్షమై ఏ వస్తువు ఇస్తే ఆ వస్తువు తినాలి మనం. అలాంటి కొన్ని సాధనలు ఉన్నాయి. అంతేగాని రోజు మనం చికెన్ మటన్ తిన్నట్టుగా తింటూ ఏమి ఉండదు సాధారణ. ఎందుకంటే చాలా మందికి మన దగ్గర బాగా వైరల్ అయింది, నేను కూడా ఇంటర్వ్యూ చేశాను. కానీ మేము శవాలను తినే బతుకుతాము, అది చేసుకొని బతుకుతాము. శవభస్మం అనేది కంపల్సరీ పూసుకోవడం అవసరమా సాధనలో భాగమంటారు? అంటే శవభస్మాన్ని వాడవచ్చు, సాధనలో వాడతాం. అది ఒక మీడియేషన్గా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఒక కపాలం పెట్టుకొని సాధన చేస్తాం. ఎట్లాగైతే మన యంత్రం ఎలాగైతే పనిచేస్తుందో అట్లాగే ఒక కపాలం పనిచేస్తుంది. శ్మశానం సంబంధించిన ఏ వస్తువు అయినా సరే, ఇప్పుడు మీరు చూడండి, ఒక వ్యక్తి చనిపోయిన వస్తువులు కూడా DNA ఉంటుందని చాలా మంది రీసెర్చ్ చేశారు. అంటే ఆ వస్తువు వాడుదని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఎందుకంటే దానికి సంబంధించిన వస్తువుతో మనం శ్మశాన భస్మం దానం చేయడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్న శక్తులు ఏదైతే ఉంటుందో, శ్మశానానికి సంబంధించిన శక్తులు ఏదైతే ఉంటాయో మన శరీరంలో ప్రవేశిస్తాయి. అంటే అది ఒక మీడియేట్ ఉత్తేజంగా మనకి సాధనకు ఉపయోగపడుతుంది. మన తెలుగులో ఇప్పటి వరకు అఘోరలు సాధువులు అని చాలా తక్కువ అని విన్నాం. కానీ మనకి ఇప్పుడు ఏంటంటే మన తెలుగులో ఉన్న వ్యక్తి, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి మనకు కలవడం జరిగింది. ఇంకా ఆయన త్రూగా ఇంకెవరెవరు ఉన్న మన తెలుగు వాళ్ళతోటి కలిసి ప్రయత్నం చేస్తాను, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అప్రాక్సిమేట్ ఇక్కడ? మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అప్రాక్సిమేట్ ఇక్కడ సాధనలో? చాలా మంది వస్తారు. అంటే పూర్తి జ్ఞానంతో కొంతమంది రారు. చాలా మంది గురువు దగ్గర మతం తీసుకోవడం, డైరెక్ట్గా వచ్చి శ్మశానం కూర్చొని చేయడం, కొంతకాలం చేయడం, మళ్ళీ వెళ్ళటం, అట్లా చాలా మంది వచ్చి వెళ్తుంటారు. అంటే ఇప్పుడు బంధనలు ఉంటాయి శ్మశాన సాధనలో, శ్మశాన ప్రవేశ మంత్రాలు ఉంటాయి, బంధనలు ఉంటాయి, ఉంటుంది. ఇప్పుడు శ్మశానంలో దేవతలకు మనం ఇవ్వాల్సిన బలులు ఉంటాయి. అవన్నీ బలులు ఇచ్చి బంధన చేసుకొని మళ్ళీ శ్మశానం నుంచి బయటకు వెళ్ళినప్పుడు కొన్ని మంత్రాలు ఉంటాయి, అవి ఉచ్చరించి. అంటే శ్మశానంలో ఉన్న కొన్ని శక్తులు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మన శరీరం చుట్టూ సూక్ష్మంగా కొన్ని శక్తులు ప్రవేశిస్తాయి. ఇప్పుడు ఎవరైనా సహాయం చేసినప్పుడు వాడి చుట్టూ ఆ దేవత యొక్క స్వరూపం కనిపిస్తుంది. అట్లాగే వీడు శ్మశాన సాధన చేసినప్పుడు కొన్ని శక్తులు వాడి సూక్ష్మంలో ప్రవేశిస్తాయి. వాడికి అవసరమైన శక్తులే వాడితో రావాలి, మిగతా శక్తులు రాకూడదు. అందుకని ఏం చేస్తారంటే పూజ అయిపోయిన తర్వాత కొన్ని శక్తులకు బలిచ్చి కొన్ని మంత్రాలు శ్మశాన సంబంధించిన మంత్రాలు ఉంటాయి చేసి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. లేకపోతే రోడ్డు మీదకి వెళ్ళాక పిచ్చోలేదు. అంటే వీడితో పాటు అనుసంధాన వ్యక్తులకు కూడా అవి ప్రవేశిస్తాయి. అది ఒక వైరస్ లాగా అనమాట. ఒక వ్యక్తిని అయితే ఎలా ప్రవేశిస్తాయో ఆ దుష్ట గ్రహాలు అంటాం. ఆ దుష్ట గ్రహాలు ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తి ప్రవేశిస్తుంది. కానీ పూర్తిగా జ్ఞానం ఉన్న తర్వాతే మనం గురువు యొక్క ఆదేశం తీసుకొని శ్మశానంలో వెళ్ళి ఆ శ్మశానంలో ఉన్న ఏ ప్రక్రియ చేయాలో ఆ ప్రక్రియ చేసి ఏదైతే మనకు ఉపయోగపడే శక్తులు ఏదైతే ఉంటాయో అవే తీసుకురావాలి మనతో పాటు. అవి మనకు ఉపయోగపడతాయి. లేకపోతే వేరే శక్తి మనతో పాటు వస్తే మనల్ని పిచ్చివాళ్ళు చేయడం, ఉన్మాద స్థితి, సూసైడ్ చేసుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే మీ వాల్యుబుల్ టైంను మా కోసం కేటాయించినందుకు. కొన్ని మంచి విషయాలు ఈరోజు మనం తెలుసుకోవడం జరిగింది. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి కూర్చుందాం. మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడన్నా మనం కంపల్సరీ కూర్చునే ప్రయత్నం చేద్దాం. కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ఆయన టైం నేను చాలా వేస్ట్ చేశాను, ఎందుకంటే వాళ్ళు ఉండే మార్గం వేరు, వాళ్ళు చేసే పనులు వేరు. మనలాంటి జీవితం 50% దూరం ఉంటారు, అంతే కదా. మీరు మా దాంట్లో మేమున్న జీవితంలో 50% దూరమే ఉంటారు. మామూలుగా తినడం పడుకోవడం ఇవి కాకుండా మా లైఫ్కి మీ లైఫ్ చాలా డిఫరెంట్. సాధన మార్గంలో మీరు ఉంటారు, పొద్దున్న లేచడం తిరగడం మేము ఉంటాం. మీకు మాకు డిఫరెంట్ అంతే ఉంటుందా, లేకపోతే ఇంకా మీ లైఫ్ స్టైల్ ఏమైనా డిఫరెంట్గా ఉంటుంది?
ఇప్పుడు ఏదైనా నడవాలంటే ఒక బండి నడవాలంటే 2 చక్రాలు ఉండాలి. ఒక సాధకుడు ఉండాలా, గృహస్థులు ఉండాలా. గృహస్థులు ఉండాలి. ఆ 2 సమానమే. అంటే ఆ ధర్మంలో వాడు కరెక్ట్గా పాటించాలి, ఈ మా ధర్మం మేము పాటించాలి అంతే. అంతే. చాలా థ్యాంక్ యూ బాబాజీ. నమస్కారం.